అది యేసుక్రీస్తు చెప్పాడు బైబిల్లో, సమాధాన పరచువారు ధన్యుడు, వారు దేవుని చూసేయాలి. ఎవడైనా ఇద్దరి మధ్యన ఏదైనా అభిప్రాయాలు ఎందుకు వచ్చినాయి? అవసరం ఉండి వచ్చినాయా, లేకపోతే అహంకారం కోసం వచ్చినాయా? ఆ ఫండమెంటల్స్ అర్థం, ఆ విశ్లేషణ ఉండాలి బ్రెయిన్లో అంటున్నారు. ఇప్పుడు కొంతమందికి అవసరాలు ఉండి పేచీలు పెట్టుకోరు, అహంకారం కోసం పేచీలు పెట్టుకుంటారు. అది ముందే సబ్జెక్టు, అసలు అది అర్థం చేసుకోవాలి. అహంకారం కోసం వాడు పేచీ పెట్టుకుంటున్నాడు, అవసరం ఉండి పెట్టుకుంటున్నాడు. అవసరం ఉండి పేచీ పెట్టుకుంటే ఇందులో లాభం వచ్చేవాడు ఎవడు, నష్టపోయేవాడు. ఆ నష్టం వచ్చేవాడిని ఎలా మనం సేవ్ చేయాలి, అలా ఆలోచించాలి సబ్జెక్ట్ అన్నారు. అంటే వ్యవహార దశలో కూడా అప్పుడు నువ్వు అలా చేస్తే ఆ పనికి కూడా నువ్వు దేవుడి దయకి పాత్రుడవుతావు. నువ్వు అలా చేయగలిగితే దేవుడి దయకి నువ్వు సమాధాన పరచువారు ధన్యులు, వారి దేవుని చూచెదరు. సాత్విక బుద్ధి గల వారు ధన్యులు, వారి స్వత అంతరించుకుందరు. ఎవరికైతే సాత్విక గుణం ఉందో వారు ఏ దేశం వెళ్ళినా, ఎవరింటికి వెళ్ళినా, మన ఇంటికి వెళుతున్నాం, మన దేశమే వెళుతున్నాం అనిపిస్తుంది. సాత్విక బుద్ధి ఉన్నవాడు ఎవరింటికి వెళ్ళినా ఇల్లు మందే అనిపిస్తున్నట్టు వాడు. ఇది పరాయి వాళ్ళు కాదు, ఇల్లు మందే.